చూస్తే మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ సెక్రటరీ జనరల్ కు రాజీనామా లేఖను అందించారు. కాసేపట్లో ఆయన కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి వారితో చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ సెక్రటరీ జనరల్ కు రాజీనామా లేఖను అందించారు. కాసేపట్లో ఆయన కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి వారితో చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ సెక్రటరీ జనరల్ కు రాజీనామా లేఖను అందించారు. కాసేపట్లో ఆయన కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి వారితో చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ సెక్రటరీ జనరల్ కు రాజీనామా లేఖను అందించారు. కాసేపట్లో ఆయన కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి వారితో చర్చించనున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మల్కాజ్గిరి ఎంపీ పదవికి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ సెక్రటరీ జనరల్ కు రాజీనామా లేఖను అందించారు. కాసేపట్లో ఆయన కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీలతో సమావేశం కానున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి వారితో చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కేసీ వేణుగోపాల్ తోనూ అలాగే రాహుల్ గాంధీతోనూ కాసేపట్లో మరి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రధానంగా ఇటు మంత్రివర్గ కూర్పుతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందంటారా రామకృష్ణ? అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా అయిన నేపథ్యంలో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. పార్లమెంట్ లో లోక్సభ సెక్రటరీ జనరల్ కు రాజీనామా లేఖను అందజేయడం జరిగింది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఆయన కేసీ వేణుగోపాల్ అలాగే రాహుల్ గాంధీని కలవబోతున్నారు. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీతో మంత్రివర్గం విస్తరణకు సంబంధించి ఇద్దరితో కూడా చర్చిస్తారని సమాచారం అందుతుంది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంకా 6 క్యాబినెట్ బర్తులు ఫిల్ చేయాల్సి ఉంది. మరి వీటికి సంబంధించి ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ముందుకు వెళ్ళాలి, లిస్టు ఒక జాబితాను ఇప్పటికే రేవంత్ రెడ్డి తీసుకొని తాను ఢిల్లీకి వచ్చారు. మరి కొద్దిసేపట్లో ఇటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ని కలిసిన తర్వాత దీనికి ఆమోదముద్ర వేయించుకుంటారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ ఏమి ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. మరి కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇమీడియట్ గా మంత్రివర్గ విస్తరణ చేయకపోవచ్చు అని చెప్పేసి కూడా తాజాగా సమాచారం అందుతుంది. కాంగ్రెస్ అధిష్టానం కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాలి మంత్రివర్గ విస్తరణకు అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన నేపథ్యంలో ఇక కొంత వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత మరింత సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా సరే ఇంకా మిగతా 6 బర్తులు ఎవరికి ఇస్తారన్న ఒక టెన్షన్ కూడా తెలంగాణ ఎమ్మెల్యేలో ఉంది. ఇప్పటికే రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి మరి కొంతమంది వచ్చిన ఎమ్మెల్యేలకి ఆల్రెడీ 3 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తారా, బయట పార్టీ నుంచి ఆల్రెడీ వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి ఇస్తారా అనేది ఇంకొంత చర్చ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అధిష్టానం అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాలి అని వెయిట్ చేసే దూరంలోనే ఉందని సమాచారం. కృష్ణ, థ్యాంక్ యూ.